అవంటే నా మనోడు బాగా ఇష్టం. ఏ అబ్బి, నిన్నే అబ్బి. ముక్కుపొడి డబ్బి అంత లేవు, నన్ను పట్టుకుని అబ్బి అంటున్నావా? ఎవరిరా నువ్వు? మోహన్ చూడరా, ఇదిగో ఊరికే స్టిల్ ఇవ్వకు. నువ్వు మా నాన్నతో పంపించిన బండి వాడవే కదా? 60 ఎకరాల ఆసాముని ఈ వీరయ్య దొరను పట్టుకుని బండి వాడంటావా నువ్వు? సారీ అండి, మీరెవరో తెలియకలా అన్నాను. మీరెక్కడి దాకా వెళ్తున్నారు? వెంకటాపురం. నన్ను వెంకటాపురం తీసుకెళ్ళండి ప్లీజ్. చూడు బుల్లమ్మ, ఈ బండి ఎక్కితే నేనెక్కాలి, లేకపోతే నా మనవడెక్కాలి. అంతేగాని నీలాంటి అల్లాటప్పవడం ఎక్కే బండి కాదు ఇది. ఏమండి ఏమండి ఏమండి, నేను అల్లాటప్పదాన్ని కానండి, అందమైన ఆడపిల్లని. సపోజ్ మీరు నన్ను బండిలో తీసుకెళ్లారనుకోండి, మీ ఊళ్ళో మీ గ్లామరే పెరిగిపోతుంది. గ్లామర్ పెరిగిపోవడం కాదు, పరువు పోద్ది. పోతే పోయింది రండి, పెదో పరువు. అగ నువ్వు ఈ బండి ఎక్కడానికి వీల్లేదు. అంతేనా? అంతే. ఒకసారి చూడండి. ఏమిటి ఏడుస్తున్నా? మీరు నాకు కన్ను కొట్టారు కదా. ఏమిటి, నేను నీకు కన్ను కొట్టానా? అవును. ఇదిగో 60 ఎకరాల ఆసామి, నేను మీకు కన్ను కొట్టానంటే ఎవ్వరూ నమ్మరు. మీరే నాకు కన్ను కొట్టారంటే అందరూ నమ్ముతారు. ఆ తర్వాత అయిపోతారు. పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? ఇదిగో బుల్లమ్మా, ఏడోకమ్మా. నువ్వు ఇలాగే ఇచ్చావంటే మా పాలేరు కథలు నిజంగానే నిన్ను నేనేదో చేశానుకుంటారు. ఊళ్ళో నా పరుగు పోతుంది. ఏడోకమ్మా. పరువు దక్కాలనుకుంటే నన్ను బండెక్కించుకో. ఆహా, అది మాత్రం కుదరదు. ఉత్తిరేనాలమ్మా, ఏడోకమ్మా బుల్లమ్మా. అబ్బా, నా మొహం తర్వాత తాపిగా చూసుకోలేమ్మా. నేనే గెలిచాను. విడాకులు శాంక్షన్ అయిపోయాయి. చూడండి చూడండి, సూపర్ గా చక్కగా ఉంది. మాట్లాడిస్తే అల్లుడు గారికి కరెక్ట్ గా సరిపోతుంది. థాంక్స్ అండి, మీ మేలు జన్మలో మర్చిపోలేం. ఇట్స్ ఆల్ రైట్. కంగ్రాచులేషన్స్ అమ్మా. థాంక్స్ అండి. మీరు మీతో రిలేషన్షిప్ కలుపుతున్నారు. ఇప్పుడు విడాకులు శాంక్షన్ అయిపోయింది కదా, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చా? తప్పే ఉంది, తప్పకుండా చేసుకోవచ్చు. బాస్, నువ్వు నాకు బాగా నచ్చావమ్మా. అయితే పద. ఎక్కడికి? నీలాంటి సెకండ్ హ్యాండ్ కోసమే మా అల్లుడు గారు వెయిట్ చేస్తున్నారు. నువ్వు ఒకసారి వచ్చి చూసి అంటే మీ ఇద్దరికి పెళ్లి చేసేసి హనీమూన్ పంపించేస్తా. నాకు పెళ్లి చేసి హనీమూన్ పంపిస్తారా? ఏమండి, ఒకసారి రండి. ఏంటి జెన్సీ? ఈయనెవరు? నా భర్త. ఓహో, ఈయనకేనా నువ్వు విడాకులు ఇచ్చింది? గ్లాడ్ టు మీట్ యు అయ్యా. మీరు మీ ఆవిడ్ని మా అల్లుడికి ఇచ్చి పెళ్లి చేద్దామని వచ్చాం. ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయి మీరు కూడా వచ్చి వాళ్ళకి అక్షంతలు వేసి దీవించాలండి. నేను బతికుండగా నా పిల్లని పెళ్లి చేస్తారా? బాతికుంటే మాత్రం ఏంటయ్యా, విడాకులు ఇచ్చేసావు కదా. నేను విడాకులు ఏమిటి వెంట్రా విధవా? విడాకులు శాంక్షన్ అయినని ఆవిడే కదా అంది. నేను లాయర్ని, నా క్లయింట్కి విడాకులు ఇప్పించాను, ఆ విషయమే చెబుతున్నాను. అలాగా? మీరే ఇంకా విడాకులు తీసుకుని ఫస్ట్ టైప్ అనుకుని ఏంటా నా పిల్లని పట్టుకుని ఫస్ట్ టైప్ అంటారా? అయితే నీ పిల్లం ఫస్ట్ టైప్ కదా. ఏంట్రా, నేను ఫ్రెష్ గా కాకుండా వాడేసిన బ్రష్ లా కనపడుతున్నానా నీకు? ఇంకొకసారి ఇలాంటి వెధవేషాలు వేసావంటే ప్రాణం తీస్తాను. అమ్మా, కొడితే కొట్టావు గాని నువ్వు విడాకులు ఇప్పించిన కేసు ఎవరో చెప్తావా? అదిగో ఆవిడే. నువ్వా? ఈ వయసులో నీకు విడాకులు ఏంటి తల్లి? లేకపోతే ఎంతో ముచ్చటపడి షష్టి పూర్తి చేసుకుంటానంది మా మామ. కట్నం ఇస్తేనే గాని తాళి కట్టనన్నాడు మా తాత. అంతే, కోపం వచ్చి విడాకులు ఇచ్చేసింది. ఎంతసేపు స్టార్ట్? సారీ, అసలు ఏం జరిగిందంటే కొంచెం తలదేస్తా బాబు. తీసి జేబులో పెట్టుకుంటావా? మధ్యలో ట్రాఫిక్ జామ్. కొంచెం దించి కూర్చోవయ్యా. నువ్వు ఎంత కూర్చోవా? కోపమా? ఏంటమ్మా, ఏం జరిగిందమ్మా? చూడండి, ఇతను ఎవరో పక్కన కూర్చుని పిచ్చి వాగుడు వాగుతూ చేతులు కాళ్ళు మీద వేస్తున్నాడు. వాట్ ఆర్ యు సేయింగ్? మిస్టర్, మీకెవరికి సిస్టర్స్ లేరా? ఎందుకు లేరమ్మా? వాళ్ళకి ఇలా జరిగితే మీరేం చేస్తారు? మరి కానివ్వండి. 5 years గా వెంట పడుతున్నాను, 2 years గా ప్రేమించుకుంటున్నాం.
1 year లో పెళ్లి చేసుకోబోతున్నాం. కాబోయే హస్బెండ్ అన్న గౌరవం కూడా లేకుండా ఎవరో కోన్ కిస్ కొట్టంగాడుతో కొట్టిస్తావా? లేటుగా ఎంట్రీ ఇచ్చావు కదా, మండిపోయింది. మండిపోతే నువ్వు బాధాలి. కాబోయే మొగుడిని నేను కొడితే బాగుండదు కదా, అందుకని జనం చేత కొట్టిస్తావా? అవును. ఏడ్చినట్టుంది. నాకు మాత్రం భలే నవ్వొస్తుంది. వై? నీ ఫేసు అమూల్ డబ్బా నెత్తిన పడ్డ అమూల్ బేబీలో ఉంది. ఏయ్ నిన్ను. హాయ్. ఏరా విజయ్, రాత్రి సినిమా ఎలా ఉంది? ఏంటి సక్సెస్ అయినా? సూపర్ సక్సెస్, అద్దరిపోయింది కదా విజయ్? ఎస్ ఎస్, సినిమా బాగుంది. థియేటర్లో జనం బాగా ఉన్నారు. ఏం కొట్టారులే. చప్పట్లు చప్పట్లు. అదరగొట్టేశారు. అంటే టోటల్ గా మేము చాలా మిస్ అయ్యామంటారు. అంతే అంతే. థియేటర్ లో గొడవ జరగలేదా? అబ్బాబే, 1 అరా పిల్లి కూతలు తప్ప టోటల్ థియేటర్ పీస్ఫుల్ గా ఉంది. డీప్ సైలెన్స్ అనుకోండి. రాత్రి మేము సినిమాకి వచ్చాం. ఒకరినొకరు ఇలాగే చూసుకుంటూ ఉండిపోయింది.